హైదరాబాద్ ప్రముఖ చైన్ హోటల్స్ పై ఐటీ దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 600 కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడినట్లుగా గుర్తించారు ఐటీ శాఖ అధికారులు. పిస్తా హౌస్, షాగ్ హౌస్, మేఫిల్ వంటి 3 ప్రధాన బిర్యానీ చైన్లతో నడిచే హోటల్స్ పై దాడులు చేశారు ఐటీ అధికారులు. 3 రోజుల పాటు పిస్తా హౌస్ ఓనర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మాజిద్ నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కార్యాలయాలు, పనివారి ఇళ్లలో సైతం సోదాలు కొనసాగాయి. ఈ నెల 18 నుంచి 20వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఈ సోదాలు కంటిన్యూ అయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ హోటల్స్ లో జరుగుతున్న లావాదేవీలపై పిస్తా హౌస్ ఓనర్ ట్యాక్స్ ఎగగొట్టినట్టు గుర్తించారు ఐటీ అధికారులు. సుమారు 600 కోట్ల రూపాయల ఆదాయం లెక్కల్లో చూపించకుండా దాచిపెట్టింది యాజమాన్యం. 60% పన్ను రేటు ప్రకారం చూస్తే మొత్తం ఎగ్గొట్టిన పన్ను 360 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. గోప్యంగా ఉంచిన నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. బిల్లింగ్ లో అక్రమాలకు పాల్పడుతున్నాయి పిస్తా హౌస్, షాగ్ హౌస్, మేఫిల్ హోటల్స్. ఓ సాఫ్ట్వేర్ ని వాడుకొని యూపీఐ ట్రాన్సాక్షన్స్ ని కూడా డిలీట్ చేస్తున్నట్లు గుర్తించారు ఐటీ అధికారులు. ఈ హోటల్స్ ల భాగోతం బట్టబయలు చేసేందుకు పలు అవుట్లెట్లలో డెకాయ్ కొనుగోలు నిర్వహించింది ఐటీ టీం. దాడిలో భాగంగా వారు కొనుగోలు చేసిన బిల్లింగ్ నంబర్స్ ఆధారంగా వారి బిల్స్ లెక్కల్లో ఉన్నాయో లేదో చెక్ చేశారు. వారు కొనుగోలు చేసిన బిల్లింగ్ ఆర్డర్ నంబర్ ప్రకారం సరిపోల్చినప్పుడు ఏ ఒక్క బిల్లింగ్ కూడా సాఫ్ట్వేర్ లో చూపించకపోవడంతో కంగుతిన్నారు ఐటీ అధికారులు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ డిలీట్ చేసేందుకు ఈ హోటల్స్ కు సహకరించిన 3 సాఫ్ట్వేర్ కంపెనీలపై కూడా రైడ్స్ చేశారు ఐటీ అధికారులు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నుండి పలు కీలకమైన ఆధారాలను సేకరించారు ఐటీ శాఖ అధికారులు. పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మాజిద్ నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కార్యాలయాలు, పనివారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు ఐటీ శాఖ అధికారులు. ఈ నెల 18 నుండి 20వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఈ సోదాలు కంటిన్యూ అయ్యాయి. హైదరాబాద్ ప్రముఖ బిర్యానీ హోటల్స్ పై ఐటీ అధికారులు దాడి చేసిన సంఘటన మనకు గుర్తుంది. అయితే 3 రోజుల పాటు పిస్తా హౌస్, మేఫిల్, షాగ్ హౌస్ బిర్యానీ అవుట్లెట్స్ కి సంబంధించిన యజమానుల ఇళ్లలో దాడులు కొనసాగాయి. అయితే యజమానులతో పాటు పని వాళ్ళ ఇళ్లలో సైతం ఈ దాడులు కొనసాగినట్టుగా అర్థమవుతోంది. మొత్తంగా 600 కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడినట్టుగా ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, పిస్తా హౌస్ కు సంబంధించి ఏకంగా 360 కోట్లు ట్యాక్స్ ఎగబాకినట్టుగా అర్థమవుతోంది. అండ్ ఒక సాఫ్ట్వేర్ ని సైతం ఉపయోగించినట్టు అర్థమవుతోంది. అసలు సాఫ్ట్వేర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ కేసు కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి విజయ్? ఎస్ సార్ తాజ్, అయితే పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహఫిల్ కు సంబంధించినటువంటి ఈ చైన్ లింక్డ్ బిర్యానీ సర్వ్ చేసేటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిపైన కూడా ఈ నెల 18, 19, 20 తారీఖుల్లో ఐటీ శాఖ అధికారులు పూర్తిగా దాడులు కూడా నిర్వహించారు. గత కొద్ది రోజులుగా కూడా ఐటీ శాఖ అధికారులకు వస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ దాడులు కూడా నిర్వహించారు. అయితే ఈ హోటళ్లలో ఎక్కడా కూడా బిల్లింగ్ సెక్షన్కు సంబంధించి ఎక్కడా కూడా ఆ బిల్లింగ్ అనేది యూపీఐ ద్వారా కావచ్చు, ఆన్లైన్ ద్వారా కావచ్చు పేమెంట్ చేస్తున్నటువంటి వాటన్నిటిని కూడా డిలీట్ చేస్తూ ఎక్కడ కూడా లెక్కలో అయితే చూపించలేదు. పూర్తిగా పెద్ద ఎత్తున క్యాష్ రూపేణ కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా ఐటీ శాఖ అధికారులు అయితే వాళ్ళ దర్యాప్తులో భాగంగా తేల్చారు. ముఖ్యంగా ఈ 3 హోటల్ బిజినెస్లు కూడా పూర్తిగా ఫ్రాంచైజీ మోడల్లో నిర్వహిస్తారు. అంటే వారి పేరును, వారి బ్రాండ్ను, వారి ఇంగ్రీడియంట్స్ను వాడుకున్నందుకు ఓనర్స్ ఎవరైతే ఉంటారో నిర్వహిస్తున్నటువంటి ఆ అవుట్లెట్లు నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఫ్రాంచైజీ మోడల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ బిజినెస్ కోట్లాది రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా కూడా ఐటీ శాఖ అధికారులు అయితే ఈ దర్యాప్తులో భాగంగా తేల్చారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఒక పిస్తా హౌస్ అవుట్లెట్ వద్ద అయితే ఉన్నాం. చూడవచ్చు, ఎప్పుడు చూసినా కూడా ఈ పిస్తా హౌస్ కావచ్చు, షాగ్ హౌస్ కావచ్చు, మెహఫిల్ కావచ్చు పూర్తిగా రద్దీ వాతావరణంలోనే కనిపిస్తాయి. సో ఎక్కువ మనకు ఆ రెస్టారెంట్లో చూసుకున్నట్టయితే బేకరీ, అలాగే బిర్యానీ, అలాగే డైనిన్, అలాగే మండీస్తో పాటు టీ కూడా సర్వ్ చేస్తారు. సో ఇక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టే విధంగా ఒక సాఫ్ట్వేర్ను డెవలప్ చేసుకొని యూపీఐ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా చేసినటువంటి పేమెంట్స్ని డిలీట్ చేసే విధంగా 3 సాఫ్ట్వేర్ కంపెనీలతో బేరం కుదుర్చుకున్నట్టుగా కూడా తెలుస్తోంది మహమ్మద్ మాజిన్ అలాగే ఇతరులు కలిసి.
సో ఇక్కడ ఐటీ అధికారులు అసలు ఏం జరుగుతోంది ఈ హోటళ్లలో అని చెప్పి తెలుసుకునేందుకు ఒక డెకాయ్ కొనుగోలు అంటే సో వారే స్వయంగా మఫ్టీలో వచ్చి కొనుగోలు చేసినప్పటికీ కూడా ఆ కొనుగోలు చేసిన బిల్స్ని వారి వద్ద పెట్టుకొని దాడుల్లో భాగంగా బిల్స్ టాలీ అవుతున్నాయా లేదా అని చెక్ చేసినప్పుడు ఒకసారిగా ఐటీ అధికారులు అయితే కంగు తినారని చెప్పాలి. ఎందుకంటే ఐటీ అధికారులు కొనుగోలు చేసినటువంటి బిల్స్ కూడా వీరి సర్వర్లో చూపించట్లేదు. సో ఆ హోటల్కు సంబంధించిన బిల్లింగ్ సెక్షన్లోనే ఏదో లోపం ఉంది అని చెప్పి అధికారులు గుర్తించారు. అనంతరం అసలు ఏం జరుగుతోంది అని చెప్పి కూడా పూర్తిగా ఐటీ అధికారులకు పూర్తిగా రంగంలోకి అయితే దిగారు. తదనంతరం పూర్తిగా 3 రోజులు దాడులు నిర్వహించి సోదాలు నిర్వహించి సుమారుగా 600 కోట్ల రూపాయల వరకు కూడా ఆర్థిక నేరాలకు ఈ 3 మెహఫిల్ అలాగే పిస్తా హౌస్ షాగ్ హౌస్కు సంబంధించినటువంటి ఈ చైన్ లింక్ బిర్యానీ హోటళ్ళు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సుమారుగా 60% వరకు లెక్క చూసుకున్నా కూడా ఎగ్గొట్టినటువంటి ట్యాక్స్ 360 కోట్ల రూపాయల వరకు కూడా అంచనా ఉంటుంది అంటూ కూడా అంచనా అయితే వేస్తూ ఉన్నారు ఐటీ శాఖ అధికారులు. ముఖ్యంగా హోటల్ బిజినెస్ అనగానే సో ఎక్కువ మొత్తంలో ట్యాక్సెస్ ఉంటాయి. సో ఆ ట్యాక్సెస్ నుంచి తప్పించుకునేందుకు వీళ్ళు క్యాష్ రూపేణా డబ్బులు కస్టమర్ల వద్ద నుంచి తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా యూపీఐ ద్వారా చేసినటువంటి పేమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆన్లైన్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో నుంచి 60% వరకు కూడా పేమెంట్స్ అన్ని డిక్లైన్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మనం ఫోన్పేలో కావచ్చు గూగుల్ పేలో కావచ్చు అలాగే ఈ ఇతరత్ర యూపీఐ యాప్స్ ఏవైతే ఉంటాయో అందులో నుంచి చేసినటువంటి పేమెంట్ని డిలీట్ చేయడానికి ఉండదు, ఆ హిస్టరీ డిలీట్ చేయడానికి ఉండదు. కానీ ఇక్కడ మహమ్మద్ మాజిద్ అలాగే మరికొంతమంది వ్యక్తులు కలిసి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలతో చేతులు కలిపి సుమారుగా 3 సాఫ్ట్వేర్ కంపెనీలతో చేతులు కలిపి ఆ లింక్స్కి సంబంధించి అంటే హిస్టరీకి సంబంధించినటువంటి పూర్తి డేటానంతా కూడా కొలాబ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సుమారుగా 360 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని కూడా ఇటు ఈ 3 హోటళ్ళు ఇటు పిస్తా హౌస్ కావచ్చు అలాగే షాగ్ హౌస్ కావచ్చు అలాగే మెహఫిల్ కావచ్చు 3 హోటళ్ళు కూడా ఎగ్గొట్టినట్టుగా అయితే అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ముఖ్యంగా ఈ 3 రోజులు 18, 19, 20 తేదీల్లో జరిగినటువంటి సోదాల్లో భాగంగా మహమ్మద్ మాజిద్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అలాగే ఇతర పనివార్ల ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహించారు. వారి వద్ద నుంచి పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా ఇటు ఐటీ అధికారులు వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి మనకి అక్కడ కనిపించింది. సర్తాజ్ మొత్తానికి సుమారుగా 600 కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు ఈ 3 చైన్ లింక్ సిస్టమ్ బిర్యానీకి సంబంధించిన హోటళ్లు పాల్పడ్డట్టుగా కూడా ఐటీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి సో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా ఇప్పటి వరకు అయితే ఆ 3 సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. సో మరెవరైనా సరే ఈ దీంట్లో ఉన్నారా ఇందులో పాల్పంచుకున్నారా అన్నటువంటి దానిపైన కూడా పూర్తిగా ఐటీ శాఖ అధికారులు అయితే ఆరాధిస్తూ ఉన్నారు. సర్తాజ్ దీనికి సంబంధించి ప్రెసెంట్ చైన్ బిజినెసెస్ అట్ ద సేమ్ టైం మిగతా 4 హోటల్స్కి సంబంధించి కూడా ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు రైట్స్ నిర్వహించారు కాబట్టి ఇంకేమైనా హోటల్స్పై కూడా ఈ రైట్స్ కొనసాగే అవకాశం ఉందనుకోవాలి. ఎస్ మొత్తానికి ఇటు పిస్తా హౌస్ అండ్ మేఫిల్ షాగ్ హౌస్కు సంబంధించిన బిజినెస్లపై ఇటు హోటల్స్పై రైడ్ నిర్వహించారు. అయితే బిల్లింగ్ దగ్గర అవకతవకలు జరుగుతున్నట్టుగా గుర్తించారు ఐటీ శాఖ అధికారులు. దీనికి సంబంధించి మాక్స్ చేశారు వాళ్ళు, అంటే మఫ్తీల్లో వాళ్ళు వెళ్ళి బిర్యానీలు కొనుక్కోవడం ఆ తర్వాత ఆ బిల్స్ను వాళ్ళు చెక్ చేయడం చేశారు. దాంట్లో భాగంగానే ఇటు యూపీఐ పేమెంట్స్లో ఇటు బిల్ నంబర్స్ అక్కడ రానట్టుగా అర్థమైంది వాళ్ళకి. సో ఎస్ విల్ గో బ్యాక్ టు విజయ్ చెప్పండి. ప్రెసెంట్ మనం చూస్తున్నాం పిస్తా హౌస్ కి సంబంధించిన ఓనర్ ని అరెస్ట్ చేసినట్టు అర్థమవుతోంది. అట్ ద సేమ్ టైం మిగతా హోటల్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ షాగ్ హౌస్ మేఫిల్ కాకుండా ఇంకేమైనా ప్రముఖ హోటల్స్ పై కూడా ఈ ఐటీ దాడులు నిర్వహించే అవకాశం ఉందనుకోవాలా? ఎస్ ఖచ్చితంగా సర్తాజ్, ఎందుకంటే ఈ ప్రముఖ హోటళ్ళు అనేటివి అటు ఆన్లైన్ పేమెంట్స్ కావచ్చు లేకపోతే సో అకౌంట్స్లోకి డబ్బులు మార్చడం కావచ్చు, దీనికి సంబంధించి పూర్తిగా కూడా అటు ఐటీ శాఖ అధికారులు అయితే నిఘా పెట్టారని చెప్పాలి. అయితే ఈ హోటళ్లలో ఇంకొక భాగోతం కూడా బయటపడతా ఉంది. ఎందుకంటే ఓనర్స్ పేరు మీద ఉండేటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేటివి సాధారణంగా చూస్తూ ఉంటాం. సో ఆ హోటల్కి సంబంధించినటువంటి ఓనర్ పేరు మీదనే యూపీఐ ఐడీస్ కూడా క్రియేట్ చేయబడతాయి. కానీ ఇక్కడ వేరే వారి యూపీఐ ఐడీస్ క్రియేట్ చేసి డబ్బులు వారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి డీటెయిల్స్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. సో అసలు ఏ ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్ని కూడా ఏమాత్రం కూడా వదలట్లేదు. అండ్ ఎక్కువ మొత్తంలో సుమారుగా 60% వరకు క్యాష్ రూపాయలనే తీసుకుంటున్నారు. సో బిల్లింగ్ చేసినప్పుడు బిల్లింగ్లో లోపాలు, ఆ బిల్లింగ్ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు సాఫ్ట్వేర్ కంపెనీలతో చేతులు కలపడం, పూర్తిగా బిల్లింగ్కి సంబంధించి ఏ ఆధారాలను కూడా లేకుండా చేయడం, మరి ఇంకా ట్యాక్స్కు సంబంధించి ట్యాక్స్ ఎగ్గొట్టడం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడం, సో ఇలాంటివన్నీ కూడా ఆర్థిక నేరాలకైతే పాల్పడారని చెప్పాలి. సో ఇప్పటికాటు మహమ్మద్ మాజిద్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరొక పక్క ప్రముఖమైనటువంటి హోటల్స్, అసలు ఏ హోటల్స్ హైదరాబాద్లో ప్రధానంగా ఇలాంటి
ఆర్థిక నేరాలకు పాల్పడుతుంది అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దృష్టి సారించారు. సో తదనంతరం పూర్తిగా మరిన్ని హోటళ్ల పైన కూడా ఈ దృష్టి ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి ఎవరైతే ట్యాక్స్ ఎగ్గొడతా ఉన్నారో, ట్యాక్స్ ఎగవేతకు కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకోనున్నట్టు అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్.